సోమవారం కనగల్ మండలం దర్వేష్పురం రేణుక ఎల్లమ్మ దేవాలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సోమవారం కన్గల్ మండలం దర్వేష్పురం రేణుక ఎల్లమ్మ దేవాలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పాలకవర్గం, చైర్మన్, డైరెక్టర్లు వారికి లభించిన పదవిని పదవిగా కాకుండా బాధ్యతగా పనిచేయాలని, దేవునికి సేవ చేస్తూనే భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. పాలకవర్గం దేవునికి, భక్తులకు అనుసంధానంగా ఉండాలని, దేవాలయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. దేవాలయానికి నల్గొండ నుండే కాకుండా హైదరాబాద్ నుండి కూడా భక్తులు వచ్చే విధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రేణుక ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధిలో భాగంగా 15 రోజుల్లో చుట్టుపక్కల అంతర్గత రహదారులు మంజూరు చేయడమే కాకుండా పూర్తి చేస్తామని తెలిపారు. దేవాలయ ఫంక్షన్ హాల్, కళ్యాణ మండపం ఎత్తు పెంచేలా కృషి చేస్తామని, దేవాలయ సౌకర్యాల కోసం 4 కోట్ల బడ్జెట్ అవుతుందని, ఇందుకు ప్రభుత్వంతో పాటు పాలకవర్గం సభ్యులు సైతం ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని కోరారు. కన్గల్ మండలంలో రహదారుల అభివృద్ధికి గాను రోడ్లు, భవనాల శాఖ ద్వారా సుమారు 100 కోట్ల రూపాయలను ఇదివరకే మంజూరు చేశామని, దూరపల్లి నుండి పగిడిమర్రి, గుర్రంపల్లి వరకు 50 కోట్లు, పగిడిమర్రి నుండి సోమన్నవాగు, సాగర్ రోడ్డు వరకు 40 కోట్లు మంజూరు చేయడమే జరిగిందని ఆయన తెలిపారు. ఈ నెల 26 నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అందరికీ అందజేస్తామని మంత్రి తెలిపారు. మా ఊరి విషయం 2 ముక్కలు చెప్తా సార్. నేను మా దర్వేశ్వరం నుంచి మొత్తం సాగర్ రోడ్ నుంచి వస్తాం, మొత్తం తెల్లవారం మంచిగా వైద్యులకి వెళ్ళి గుడికాడికి వస్తాం సార్. ఇప్పుడు దర్వేశ్వరం మన ఎల్లమ్మ టెంపుల్ నుంచి బొడ్రాయి వరకు మనం సీసీ రోడ్ ఎంతమంది పెట్టినాము సార్. ఈ రోడ్డు ప్లాన్లలో వాళ్ళు 200 మీటర్లే వస్తుంది అంటారు సార్. ఆ బొడ్రాయి వరకు సీసీ రోడ్ ఒకటి శాంక్షన్ చేయాల్సిందిగా. ఆ పాట రావాలంటే నువ్వు అమెరికా పోయి ఆ కంపెనీతో మాట్లాడితే వస్తుందని చెప్పి ప్రభుత్వ ఖర్చులతో అమెరికాకు పంపించి కంపెనీ వాళ్ళతో మాట్లాడి వారికి రావాల్సిన బకాయిలు 100 కోట్లు చెల్లించి ఇవాళ పాట కూడా మద్రాసు పోర్టుకు చేరుకుంటుంది. మార్చిలో సొరంగం మొదలు పెడుతున్నాం. 26 నెలల్లో దాన్ని పూర్తి చేస్తున్నాం. బ్రాహ్మణ వేళలో మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి 100 కోట్లు రిలీజ్ చేయించిన, నీళ్లు పోపించిన, కాలువల కోసం 15 మిషన్లతో పనులు నడుస్తున్నాయి. ఇవన్నీ 10 ఏళ్లలో నువ్వు చేయకుండా 7 లక్షల కోట్లు అప్పు చేసి 4 లక్షల కోట్లు నువ్వు ఉత్తర తెలంగాణ పెట్టుకుని, అది కూడా 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలే, కమిషన్ల కోసం ప్రాజెక్టు కట్టి ఇవాళ నల్గొండ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. నన్ను కూడా పెద్ద మెజార్టీతో 5వ సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఇవాళ మంత్రి పదవిగా ఇప్పించడంలో మీరే కీలక పాత్ర. నేను మంత్రి అయినా, ఏ పదవిలో ఉన్నా మీ ఆశీర్వాదం, మీ కష్టంతోనే ఈ పదవిలో ఉన్నా. అందుకనే మీ అందరినీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఒక్కొక్కటి అమలు పరుస్తూ 10 ఏళ్ళు వాళ్ళు కాళేశ్వరం అనుకుంటా అక్కడ ప్రాంతం చూసింది తప్ప మన కనగల్ మండలం 2 పంటలు నీళ్లు రావాలంటే ఏం కావాలి? 2000 కోట్లతో నీళ్లు మొదలుపెట్టిన రాజశేఖర రెడ్డి కాలంలో సొరంగ మార్గం పూర్తి కావాలి. 70% పూర్తి చేసాం. 2000 కోట్లు ఇస్తే 2 నెలలు. దర్వేశ్వరం మరియు పర్వతగిరి గ్రామానికి సంబంధించిన ప్రజలకు, మా పాలక మండలి సభ్యులకు, మాజీ చైర్మన్లకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం నేను స్టేజ్ మీద మీకు చెప్పదలుచుకున్నాను. మా ఆలయ సభ్యులకు, మా పాలక మండలి సభ్యులకు కానీ, మా ఆలయ సిబ్బందికి కానీ నేను ఇవాళ ఎంత ప్రమాణ స్వీకారం చేసిందో దిగిపోయినాడు అట్లే దిగిపోతా, మచ్చ లేకుండా, అవినీతి లేకుండా పాలన సాగిస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. ఒకటి కార్యక్రమం చేయకుండా నల్గొండ టౌన్లో ఓ ఎమ్మెల్యే వాళ్ళ ఆయన చనిపోతే దినాలకు దత్తత తీసుకుంటా అని చెప్పి నన్ను ఓడగొడటానికి అప్పుడు దత్తత తీసుకొని ఎమ్మెల్యే వాళ్ళ ఆయన చనిపోతే దినాలకు వచ్చినప్పుడు దినాలకు వచ్చి ఒక రోడ్డు వెడల్పు చేయమని చెప్పి మంది ఆస్తులో పైస ఇవ్వకుండా మొత్తం వెడల్పు చేసి ఇష్టం ఉన్నట్టు కూలగొట్టి నాశనం చేసిన వాళ్ళని. అదే నేను పానగల్లికి వెళ్ళి రోడ్ వేపిస్తే 5,000 రూపాయల స్క్వేర్ యార్డ్లకి నష్ట పరిహారం రోడ్డు వెడల్పు చేయించిన కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి. అలాంటి కేటీఆర్ గారు ఆయన యువరాజుగా ఉండి జిల్లాకు 5 రూపాయలు వేయలే.
ఎలక్షన్ ఒక టీఎఫ్ అని ఓపెన్ చేసిండు, అది మొత్తం తాళం వేసే ఉంది. అది బారుగా మారిపోయింది. ఒక కంపెనీని తీసుకురాలి. ఆయన రేపు రైతులకు సొరంగం ద్వారా మాకు ఇంకా దాని 3 కోట్లైనా 4 కోట్లైనా ఎస్సీ గారికి మాట్లాడిన హైదరాబాద్లో, తర్వాత ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దేవాదాయ శాఖ మంత్రిని కూడా నా ఛాంబర్ పంపించుకొని ఇంజనీర్లతో మాట్లాడి ఆ పుట్ట అట్టే ఉంటుంది, అమ్మవారి విగ్రహాలు కొద్దిగా ఎక్కువ కలిపి ఆ గాలి గోపురాలు పెద్దగా పెంచడంతో పాటు ఎక్కడ ఉన్న ఫంక్షన్ హాల్ కూడా ఏ విధంగా కట్టాలి, ఆ కట్టే ఫంక్షన్ హాల్లో పేదవాళ్ళు వస్తే తక్కువ ధరకి అక్కడ పెళ్లికు కార్యక్రమాలు చేసుకునే విధంగా దాన్ని కట్టే కార్యక్రమం కానీ, ఇప్పుడున్న కళ్యాణ మండపం ఈ ప్లేస్ కూడా కొంచెం హైట్ పెంచి దాన్ని బండలేసి మన కళ్యాణం జరిగినా ఎక్కడ కూర్చున్నా మంచి వాతావరణం ఉండే విధంగా చుట్టుపక్కల అని చెప్పినా నువ్వు మీ నాయన ఇవ్వకుండా శివన్నగూడెం డిండి ప్రాజెక్ట్ అని అంత 10,000 కోట్లు పోసుకొని ఇంటి రిజర్వాయర్ కాలువలు తవ్వేసి కాంట్రాక్టర్లు దోచిపెట్టి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని దానికి ఎక్కడి నుంచి సోర్స్ తీసుకుంటూ తెలియకుండా 80% పూర్తయిన బ్రాహ్మణ విలువల ప్రాజెక్టుని 200 కోట్లు ఇవ్వని అసెంబ్లీలో 100 సార్లు పత్రాంటే అయ్యలేదు. ఇలా కనగల్ లాంటి మండలంలో జూనియర్ కాలేజీలు, తిప్పర్తిలో